అమరావతి ముంపుకు గురైందని ఒప్పుకున్నారు మంత్రి నారాయణ. కొండవాటి వాగు నీరు వెనక్కి తన్నిందని ఆయన చెప్పారు. వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందన్నారు. నీరు పోవడానికి వెస్ట్ బైపాస్కు గండ్లు పెడుతున్నామని కూడా మంత్రి నారాయణ వివరించారు. ఓవైపు ముంపు లేదని, మరోవైపు నీరు వెనక్కి తన్నిందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జి కట్టారు. 210 మీటర్లు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి. 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బూడుకోపోయింది. మట్టితో బూడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. రైట్. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో మొత్తానికి అమరావతి ముంపుకు గురైందని ఆయన ఒప్పుకున్నట్టేనా? హరి, రాజధాని ప్రాంతంలో పూర్తిగా అమరావతి ముంపుకు గురి కాలేదంటూ బయట ఎన్ని ప్రచారాలు చేసుకున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం నిజం చెబుతున్నాయి. అమరావతి రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకు అమరావతి ప్రాంతం అంతా కూడా దాదాపు నీట మునిగిన పరిస్థితి కనిపించింది. అన్ని ప్రాంతాలకు నీరుకొండ నుంచి కృష్ణయ్యపాలెం వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా వాటర్ తో ముంపుకు గురైన పరిస్థితి కనిపించింది. 50 ఎకరాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది. అనేక గ్రామానికి రాకపోకలు కూడా కట్టయ్యాయి. అయితే ఈ వార్తలన్నీ కూడా మీడియాలో రావడంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం గుర్తుపడింది. అమరావతికి ఎక్కడా ముప్పు లేదు, కావాలని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ చెప్తారు. కానీ నిన్న రాత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో రాత్రి ప్రాంతంలో పర్యటించారు. అమరావతి ప్రాంతం ముందుకు గురైంది. ప్రస్తుతం ఏదైతే వెస్ట్ బైపాస్ ఉందో ఆ బైపాస్ కు సంబంధించి కొండవీటి వాగు కొంత ఇసుక అడ్డంగా ఉంది, ఆ మట్టి అడ్డంగా ఉంది. దాన్ని పాటించే పని చేస్తున్నాము. దాంతో పాటు కొన్ని రోడ్లు కూడా గంజలు పెడుతున్నాము. దీని ద్వారా ఎక్కడైతే వాటర్ వెళ్తుందో అదంతా పోతుందంటూ ఆయన ఒప్పుకున్న పరిస్థితి. అసలు వాటర్ నీటి లేదు అంటూ ఒక పక్క చెప్తే, మరో పక్క వాటర్ బయటికి పోవడానికి కావాల్సిన గంటలన్నీ కూడా పుడుతున్నాం అంటూ చెప్పడంతో అమరావతి ముందుకు గురైందో లేదో చెప్పే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఎప్పుడైతే నీటిపారుదలకు సంబంధించి నిపుణులు ఉన్నారో వారంతా చెప్పారు, కొండకు సంబంధించి పైన కొండల్లో పుట్టిన వాటర్ ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా అమరావతి ముందు పుస్తకంలో నిపుణులు చెప్తున్నారు. మరొక పక్క అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా ఓకే సురేంద్ర, రైట్.